ఐఫోకస్. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, చంబల్ ప్రాంతాల్లో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబానికి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న సింధియా మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సింధియాకు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. మరోసారి సొంత బెల్ట్లో సింధియా తన పట్టును నిలుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన వర్గీయులను గెలిపించుకోకపోతే జ్యోతిరాదిత్య సింధియా రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేనా? మధ్యప్రదేశ్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింధియా రాజకుటుంబానికి పట్టున్న గ్వాలియర్, చంబల్ ప్రాంతంలోని 34 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 26 సీట్లు గెలుచుకుంది. అప్పుడు సింధియా కుటుంబ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సింధియాకు ఆ ప్రాంతంలో ఉన్న పట్టు అలాంటిది. కానీ ఆ తర్వాత సింధియా తనకు సీఎం పదవి ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 22 మంది ఎమ్మెల్యేలను తనతో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లారు. అలా అని సీఎం అయ్యారా అంటే అది లేదు. కేవలం కేంద్ర మంత్రి మాత్రమే కాగలిగారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈలోపు ఒకప్పుడు తాను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తన వెంట తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందనే విశ్లేషణల నేపథ్యంలో మరోసారి బీజేపీకి ఓటు వేసే విషయంలో రాష్ట్రంలో ప్రజలే కాదు, తనకు పట్టున్న గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో జనం కూడా ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో సింధియాకు ఈసారి తన సొంత గడ్డ గ్వాలియర్ ప్రాంతంలో అగ్ని పరీక్ష ఎదురవుతోంది. ఈసారి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇందులో సింధియా 12 మంది తన సన్నిహితులకు బీజేపీ టిక్కెట్లు కూడా ఇప్పించుకున్నారు. కానీ ఆయన మాత్రం పోటీ చేయడం లేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇక్కడి గుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సింధియా ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. కానీ సింధియా అందుకు సిద్ధంగా లేరు. అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారనే ఆగ్రహం స్థానికుల్లో ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గ్వాలియర్ బెల్ట్లో సింధియాకు ఓటర్లు గుణపాఠం చెప్పడం ఖాయమని అంచనాలో ఉంది. గ్వాలియర్లో సింధియా పట్ల విధేయత మాత్రం కనిపిస్తోంది. కానీ స్థానికంగా బీజేపీలో మాత్రం లుకలుకలు అలాగే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో ఉన్న ఇక్కడి క్యాడర్ నేతలు సింధియా కాంగ్రెస్ నుంచి వచ్చి తమ పార్టీలో చేరాక తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. ఇది కూడా ఈసారి ఎన్నికల్లో సింధియా వర్గానికి మైనస్ కాబోతోంది. ఈ గొడవే బీజేపీకి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతంలో సింధియా పట్టు కాపాడుకోలేకపోతే అతని భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పేలా లేవు. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉండేవారు. 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మాధవరావు చనిపోయారు. ఈ స్థానం నుంచి 9 సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన మాధవరావు 1971 నుంచి ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదని చెబుతారు. జన్ సంఘ్ పార్టీ టికెట్ మీద కూడా మాధవరావు పోటీ చేశారు. ఆయన తల్లి కిరణ్ రాజ్యలక్ష్మీదేవి కాస్కీ లాంజంగ్ మహారాజు జుద్దా షంషేర్జంగ్ బహదూర్ రాణా మునిమనవరాలు గైక్వాడ్ మరాఠా సంస్థానానికి చెందిన ప్రియదర్శిని రాజే సింధియాతో జ్యోతిరాదిత్య వివాహం జరిగింది. మాధవరావు 2001లో చనిపోయిన తర్వాత 3 నెలలకు ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. మొదటిసారి 2002లో గెలిచిన జ్యోతిరాదిత్య సింధియా 2004, 2009, 2014 ఎన్నికల్లో కూడా వరుసగా గెలుపొందారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో గుణ సీటులో బీజేపీ అభ్యర్థి ఒకప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. సింధియాలు గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందినవాళ్లు. జ్యోతిరాదిత్య తాత జివాజీరావు సింధియా గ్వాలియర్ సంస్థానం చివరి పాలకుడు. భారతదేశంలోని అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో జ్యోతిరాదిత్య సింధియా ఒకరు. తాత, తండ్రుల నుంచి సింధియా వారసత్వంగా పొందిన ఆస్తుల విలువ దాదాపు 25,000 కోట్లు ఉంటుంది. జ్యోతిరాదిత్య కోర్టుకు సమర్పించిన చట్టబద్ధమైన వారసత్వ పిటిషన్ ఈ విషయం చెప్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు
జ్యోతిరాదిత్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొదటిసారి 2007లో సమాచార ఐటీ శాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009 వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, 2014లో విద్యుత్ శాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు. యూపీఏ మంత్రిమండలిలో యువ మంత్రుల్లో సింధియా ఒకరు. కేంద్ర మంత్రిగా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని సింధియాకు పేరుంది. అయితే జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కుప్పకూలింది. దేశ చరిత్రలోని అతిపెద్ద విద్యుత్ వైఫల్యం అది. జ్యోతిరాదిత్య మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు ఇతరత్రా ఇటువంటి వివాదాలేవీ లేనప్పటికీ పవర్ గ్రిడ్ కుప్పకూలి దేశమంతటా విద్యుత్ పోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. యూపీఏ సంకీర్ణ భాగస్వాముల నుంచే సింధియా తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా బలంగా ప్రచారం చేసినప్పటికీ ప్రత్యర్థి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పక్కన కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ ఉండేవారు. కమల్నాథ్ ప్రస్తుత అనుభవశాలి నాయకుడు అని, జ్యోతిరాదిత్యను భవిష్యత్తు నాయకుడు అని రాహుల్ అభివర్ణించేవారు. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రాకపోయినప్పటికీ జ్యోతిరాదిత్య తాను ముఖ్యమంత్రిని కావాలని బలంగా కాంక్షించారు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని, అయితే ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కనీసం సగం మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని నిరూపించుకోవాలని ఆయనకు సూచించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జ్యోతిరాదిత్య కేవలం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కూడగట్టగలగడంతో కమల్నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. గాంధీ కుటుంబంతో, ప్రత్యేకించి రాహుల్ గాంధీతో జ్యోతిరాదిత్య సింధియాకు సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్తో సింధియాకు చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడేవి. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు మీద చాలాసార్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన సింధియాకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలు సింధియాకు సవాల్గా మారాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉండడంతో, మరోవైపు సొంత పార్టీ శ్రేణులు సైతం సింధియాకు వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఉండడం వంటివి సింధియాకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింధియా తన వర్గీయులను గెలిపించుకోకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం సైతం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో సింధియా కుటుంబానికి పట్టున్న గ్వాలియర్, చంబల్ ప్రాంతాల్లోని 34 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 26 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా మరోసారి బీజేపీకి మెజార్టీ స్థానాల్లో విజయాన్ని అందిస్తారా లేదన్నది చూడాల్సిందే. ఐ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.